నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వర గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సో బెంగళూరు హైవేలో కొనాలి అని అనుకుంటే కనుక ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి లాంగ్ టర్మ్ లో, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఫర్దర్ గా దేనికన్నా అవసరం వస్తే ఉంటుంది అని అనేసి కొనుక్కుంటుంటారు. లేదా ప్రెసెంట్ డబ్బులు ఉన్నాయి, ఏదో ఒకటి ఒక ల్యాండ్ అయితే కొనుక్కుందాము అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్, ఎక్కువ హై బడ్జెట్ లో కాకుండా వాళ్ళకి అమికబుల్ గా ఉండేలాగా ఏదన్నా ఒక ప్రాపర్టీ సజెస్ట్ చేయండి సార్. చాలా మంది తెలియదండి, ఎస్పెషల్లీ కొద్ది విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళు, అవుట్స్కట్స్ ఉన్న వాళ్ళు, రూరల్లో ఉన్న వాళ్ళకి 50,000 గజం 40,000 గజం అనుకుంటారు. కరెక్ట్ అది. 50,000 40,000 లక్ష కూడా ఉంది, 30,000 ఉంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది రియల్ ఎస్టేట్. మీన్స్ ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ, లొకేషన్ లొకేషన్ లొకేషన్. ది ఎంటైర్ రియల్ ఎస్టేట్ రివాల్వ్స్ అరౌండ్ దీస్ టూ వర్డ్స్. ఎందుకంటే లొకేషన్ కరెక్ట్గా లేకపోతే యూర్ అవుట్, డెవలప్మెంట్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ హైవే, మీరు చిన్నప్పుడు 25-30 years బ్యాక్ విజయవాడ హైవే ద మోస్ట్ డిమాండెడ్ ఏరియా ఇన్ రియల్ ఎస్టేట్. చాలా ఉంది. తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చింది. దాని తర్వాత గవర్నమెంట్ ఫోకస్ హెస్ షిఫ్టెడ్ ఫ్రమ్ దట్ సైడ్ టు దిస్ సైడ్. అందుకని విజయవాడ హైవే ఎక్సెప్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ నథింగ్ ఈస్ దేర్. వరంగల్ హైవేలో వచ్చి ఎక్సెప్ట్ యాదగిరి టెంపుల్, యాదగిరిగుట్ట, దేర్ నథింగ్ దేర్. ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? సో పీపుల్ ఆర్ నాట్ గోయింగ్. 20 సంవత్సరాలు కొనుక్కుంది డబుల్ కూడా అవ్వడం కష్టమైపోతుంది. కొనేవాడు ఏం చూస్తాడు? ఈ వాంట్స్ క్విక్ అప్రిషియేషన్ ఇన్ లెస్ టైం, మోర్ అప్రిషియేషన్ ఇన్ లెస్ టైం. ఆ దాంట్లో కొద్దిగా మోసపోతారు కూడా. కొంత ఇస్తాం, ఇది ఇస్తాం, 2 years డబ్బులు ఎట్లా ఇస్తాడండి? SBI బ్యాంక్ అనేది 7% ఇస్తుంది, విచ్ ఇస్ మదర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 7% ఇంటూ డబ్బులు కావాలంటే 13-14 సంవత్సరాలు కావాలి, అవునా? అలాంటి 2 సంవత్సరాలు ఇస్తుంటే పీపుల్ ఆర్ బీయింగ్ మోసపోతుంటే మోసపోయి చేస్తూనే ఉంటారు. అదే నేను ఏమంటే లంచం తీసుకునేవాడు తప్పు కాదు, లంచం ఇచ్చేవాడు తప్పు. ఓకే, ఇక్కడ కూడా అమ్మేవాడు తప్పు కాదు, కొనుక్కునేవాడు చూసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత మంది. మీరు ఒక పెళ్లి సంబంధంకి వెళ్తే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తారు. 2 తరాలు బాగుపోతే ఏం చేస్తారు? మీరు ఇస్తారా పిల్లని? ఎవరు పిల్లాడికి ఇస్తారు? ఎవరు? దే నో ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. లేకపోతే పాత ఫ్యామిలీ చూడండి, మీ ఫాదరు మా ఫాదర్ ఉన్నాడు, మన ఉన్నాడు, దర్ నో డైవర్స్ కేసెస్. హార్డ్లీ 1% ఉంటే 1% కూడా ఉండదు. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్, బికాస్ బ్యాక్గ్రౌండ్స్ అన్నట్టు ఇవాళ చాటింగ్, రేపు డేటింగ్, అవతల మ్యారేజ్ అయిపోతుంది, మళ్ళీ 6 నెలల్లో అది కాకుండా ఉండాలంటే అట్లా ప్రాపర్టీ కూడా నేను ఐ ఆల్వేస్ కంపేర్ ప్రాపర్టీ విత్ మ్యారేజ్. ఎందుకంటే ఇక్కడ బేస్ ప్రైస్ మాట్లాడతారు ప్రాపర్టీలో, అక్కడ కట్నం మాట్లాడతారు, ఇక్కడ అమ్యూనిటీస్ మాట్లాడతారు, ఇక్కడ సారీ మాట్లాడతారు, అక్కడ వెహికల్ నాకు కార్ ఇస్తావా, బైక్ ఇస్తావా, ఇక్కడ పార్కింగ్ మాట్లాడతారు. సో ఇఫ్ యు సీ మోస్ట్ ఆఫ్ దెమ్ సార్ అక్కడ అబ్బాయి అమ్మాయి, అక్కడ బయర్ సెల్, మిగతా టర్మ్స్ అంటే ఆల్మోస్ట్ సేమ్, రైట్? సో నేను అనేది ఏంటంటే బెంగళూరు తక్కువ రేట్లు ఉన్నాయండి, కొద్దిగా దూరం వెళ్ళాలి. ఇప్పుడు సిటీకి ఎంత దగ్గర వస్తాయి? ఇప్పుడు ఇక్కడ కావాలంటే 4 లక్షలు, మంది కెపాసిటీ లేదు. ఈ 4 లక్షలకి మీకు 10,000 9,000 దొరికితే యూ కెన్ బై 4 times మోర్ ల్యాండ్ కదా. ఇక్కడ 10 గజాలు వస్తే అక్కడ ఎంత వస్తుంది? సో నేను చెప్తున్నానంటే పోలేపల్లి సజ్జికి దగ్గరలో ఒక ప్రాజెక్ట్ ఉంది, విచ్ ఈస్ విత్ కంప్లీట్ అప్రూవల్ అండ్ రెరా, 25 acres ప్రాజెక్ట్. అది దే ఆర్ సెల్లింగ్ నాన్ నెగోషియబుల్ ప్రైస్ 8,999. Wow, 8,999. It is almost something 9,000. బాటా ఫిగర్. అండ్ పోలేపల్లి సజ్జికి 1 kilometer. అంటే పోలేపల్లి సజ్జి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్, ఆల్రెడీ చాలా మంది పనిచేస్తారు. రానున్న రోజుల్లో ఇంకా లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఈ తక్కువ బడ్జెట్ వాళ్ళకి 10 సంవత్సరాలు వదిద్దామంటే 5-6 times అయిపోతుంది. అంటే ఇవాళ మీరు 9,000 పెట్టుకునుకుంటే 50,000-60,000 ఖచ్చితంగా అవుతుంది 10 yearsలో. 60,000 అంటే మీరు ఎక్కడండి? 9,000 60,000 అంటున్నాం మనం. 6-7 times అయితే హ్యాపీగా పెరుగుతుంది. లాస్ట్ 10 years ట్రెండ్ ఉంది. కాకపోతే దూరం అనుకో, దూరంగా కొనుక్కునే. ఇప్పుడు నా దగ్గర కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, మార్వాడి, గుజరాత్, వీళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఎక్కడైతే రోడ్డులు లేవో, ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో, ఎక్కడైతే వాటర్ లేదో అక్కడ కొంటారు. అంటే కారు కూడా వెళ్ళకూడదు, మనిషి కూడా తీగలాగితే డొంక్ అంటారు కదా, అలా ఉండాలి ల్యాండ్. ఎందుకు? దే బై ఎట్ వెరీ చీప్ ప్రైస్. కానీ తర్వాత అదే 10 రూపాయలు కొని 2-3 సంవత్సరాలు దాన్ని ముస్తాబ్, పెళ్లి కూతురు ముస్తాబ్ ఎలా చేస్తుంది, దాన్ని అట్లా ముస్తాబ్ చేసి 100 రూపాయలకి అమ్ముతాడు, పర్మిషన్లు ఏమైనా తెచ్చుకున్నా. సో ఎంత దూరం వెళ్తే అంత అప్రిషియేషన్ బాగుంటుంది. ఎంత దగ్గర ఉంటే, ఇప్పుడు బంజారాస్ మీరు డబ్బులు ఉన్నాయి, 10 కోట్ల లాటరీ బంజారాస్ కొనుక్కున్నారు 4 lakhs పెట్టి, ఆఫ్టర్ 5 years ఎంత పెరుగుతుంది? 10,000, 20,000, 30,000. ఎక్కువ ఉండదు, 5% to 10% ఉండదు. అదే అక్కడ కొనుక్కుంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 6, 7, 8 times.
సో ఈ మోస్ట్ డిమాండెడ్ ప్లేస్ స్టాగ్నెంట్ అయిపోతుంది. అక్కడ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఊరు అవతల అని కానీ డిస్టెన్స్ కానీ కన్సిడర్ చేయకపోతే కనుక దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు హైక్ ద ఇప్పుడు ప్రైసెస్. నేను ఎంప్లాయ్మెంట్ లేక చాలా మంది బాధపడతారు కదా, మార్కెట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి అందరికీ రావు, వెరీ ఫ్యూ. సో వాళ్ళు ఇప్పుడు మా అక్క ఫాలో అయింది ఇదే రూట్, మా నాన్న ఫాలో అయింది అదే రూట్, ఫైండ్ ఎ డిఫరెంట్ రూట్, దెన్ యూ విల్ షైన్. కెరియర్లో అందరూ ఫాలో అయింది మనం అవ్వలేదు కదా. శివకేర్ అని ఒక రైటర్ ఉన్నారు, ఆయన ఏమంటాడు, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రికగ్నైజ్డ్ యూ హ్యావ్ టు డూ థింగ్స్ డిఫరెంట్లీ. యా. ఓకే, ఇప్పుడు స్విగ్గీ అనేది ఎవరికైనా తెలుసు, అది న్యూ ఇన్వెన్షన్. ఊబర్ అనేది ఎవరికి తెలుసు, న్యూ ఇన్వెన్షన్. ఫ్లిప్కార్ట్ అనేది న్యూ ఇన్వెన్షన్. మరి ఐడియాలు చాలా చాలా ఐడియాలు వస్తాయి. సో ఐ ఆల్వేస్ సే అది ఎందుకు రియల్ ఎస్టేట్ లింక్ అంటే, న్యూ ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయండి మీరు. ఇప్పుడు షాబాద్ అని ఉంది, అక్కడ 2 SEZలు వస్తున్నాయి, సీతారాంపూర్, చందనవల్లి అని, 3000 ఎకరాలు ప్లస్ అంత ఎన్ని రిలయన్స్, అదాని, అంబానీ ఇవన్నీ కూడా సైన్ చేస్తాయి, ఇంక్లూడింగ్ మైక్రో. సో అలాంటి ఏరియాలు ఇవాళ దూరంగా ఉంటాయి. ఒకప్పుడు కుక్కటిపల్లిలో కొనుక్కోలేదు, మనమే బాధపడతాం. అవును సార్. ఇప్పుడు ప్రతిసారి నాకు వచ్చిన సార్ కుక్కటిపల్లిలో అప్పుడు నాకు ఆక్షన్లో 1000 రూపాయలు వచ్చింది సార్, నేను కొనలేదు అన్నాడు. ఈరోజు 2 లక్షలు అయింది. సో బికాజ్ అప్పుడు ఆయన రిస్క్ తీసుకున్నాడు. సిటీలో జంగుల్లో ఉన్న 25 కిలోమీటర్ వెళ్ళాడంటే ఈస్ టేకెన్ ఏ రిస్క్. రిస్క్ హెస్ గివెన్ హిమ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్. ఇక్కడ కూడా ఈరోజు పోలేపల్లి సైజు దూరం ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ 10 years 20 years పోలేపల్లి ఇప్పుడు ఆల్రెడీ సంగారెడ్డి వరకు సిటీలో అయిపోయింది, పటాన్చేరు వరకు సిటీ అయిపోయింది, అక్కడ ఉప్పల్ దాటే సిటీ అయిపోయింది, అక్కడ ఎల్బీ నగర్, వనస్థలు అవన్నీ కూడా సిటీ అయిపోయింది. అంటే ఒకప్పుడు దూరమే కదా, ఇక్కడ వనస్థలు వరకు చాలా దూరం, 2 hours ట్రాఫిక్ పడుతుంది ఈ ట్రాఫిక్లో వెళ్ళండి. టుడే ఎవ్రీబడి బయింగ్ దేర్. సో నేను ఏంటంటే, కొనుక్కునే వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే యూ షుడ్ ఫైండ్ అవుట్ లిటిల్ ఫార్ డిస్టెన్స్ వెళ్ళాలి, వెళ్ళి కొనుక్కొని వెయిట్ చేయాలి. 10 సంవత్సరాలు వెయిట్ చేయండి. ఎక్కడైనా 5 years ముందు తీయకూడదు. ఇంకోటి చాలామంది ఏమనుకుంటే, నేను నాకు ఇప్పుడు పెట్టి 6 నెలలు 1 year నా కూతురు పెళ్ళి ఉంది అమ్మేస్తుంటారు, రేట్ రాదండి. ఇట్ నాట్ కమ్, బికాజ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఒక 100 ఎకరాల ప్రాజెక్ట్ తీసుకుంటే ఇవాళ నువ్వు స్టార్టింగ్లో కొనుక్కుంటే తక్కువ రేట్ ఉంటుంది. నేను అప్రూవల్ వచ్చాకండి, ఐఎమ్ నాట్ టాకింగ్ ప్రీ లాంచ్. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి కదా. ఎమ్యూనిటీ ఎప్పుడు పెళ్లి కూతురు ముస్తాబ్, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో ప్రాజెక్ట్ డెవలప్ అయితేనే రేట్ వస్తుంది, లేకపోతే నువ్వు కొన్న రేటు కూడా రాదు. రైట్ సార్. సో విన్నారు కదా, బెంగళూరు హైవే దగ్గర పోలేపల్లి సెస్ దగ్గర చాలా బాగుంది, బంగారం లాగా ఉంది ఇప్పుడు ల్యాండ్, కొనుక్కుంటే బాగుంటుంది అని అంటున్నారు. కానీ అక్కడ కూడా మనం ప్రతి ఒక్క రూపాయి కూడా ఎంతో కూడబెట్టుకొని కష్టపడి సంపాదించిన డబ్బులు పెడుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక, మోసపోకుండా ఉండాలి అంటే ఒక రైట్ రియల్ ఎస్టేట్ గైడెన్స్ చేసే వాళ్ళని మనం అప్రోచ్ అయితే బాగుంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఎన్నో విషయాల పైన అవగాహన మనకు ఉండదు, కాబట్టి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అన్ని క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ మీకు తెలీదు అని అనుకుంటే, అంత మంచి ల్యాండ్ ఎక్కడుంది, లేకపోతే ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది నంబర్. డాక్టర్ నంది రామేశ్వరరావు గారి రియల్టర్ ఆక్సిజన్ సంస్థ ఉంది. ఎన్నో ఇయర్స్గా వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది, కాబట్టి మీరు ఇలా కూడా అప్రోచ్ అవ్వచ్చు. కానీ మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మేము ఇంత డబ్బులు కట్టి ఒక గైడెన్స్ తీసుకోవాలి అని అంటే కనుక కష్టం కదా, మేము డైరెక్ట్ కొనుక్కుంటాము అంటే, కొనుక్కున్న తర్వాత మోసపోయేదానికంటే కూడా మీరు ఇక్కడ ఆ బ్రోకరేజ్కి చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు, అండ్ లైఫ్ టైం కూడా మీరు హ్యాపీగా కూల్గా ఉండొచ్చు అనమాట. సో ఒక్కసారి ఇలా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న రియల్టర్ దగ్గరికి వెళ్తే కనుక డెఫినెట్లీ మీకు అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.